సభ నిర్వహణ తీరు తెలుసుకో జగన్. శాసనసభ సమావేశాలను ఎలా నిర్వహించాలో కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ముగిసిన సమావేశాల తీరు చూసి జగన్ లాంటి నాయకులు నేర్చుకోవాలని టీడీపీ సీనియర్ నాయకులు మాచెల మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సభ హుందాగా పద్ధతిగా నడుస్తుందని యాగంటి అభిప్రాయపడ్డారు. గత 5 ఏళ్లు గౌరవ సభలా ఉండేదని, ఇప్పుడు గౌరవ సభలా ఉందని ప్రజలు సైతం వ్యాఖ్యానిస్తున్నారు అంటే శాసనసభ సమావేశాలను వైసీపీ ఎంత భ్రష్టు పట్టించిందో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షం లేదని తెలిసి కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషించడం చూస్తే ఇది కదా బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే అని ఎవరికైనా అనిపిస్తుందని అన్నారు. బడ్జెట్ కూడా అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సమావేశాలు అరాఖొరా మాత్రమే జరిగేవని, అవి కూడా పరనింద ఆత్మస్తుతిగా సాగేవన్నారు. మరీ నీచంగా గౌరవ సభలో రాజకీయాలకు సంబంధం లేని మహిళలను కూడా ఇష్టారీతిగా మాట్లాడారని, దీన్ని ప్రజలు ఎన్నటికీ క్షమించరని అన్నారు. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో కానీ, నాయకత్వంలో కానీ ఎటువంటి మార్పు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రజాక్షేత్రంలో గౌరవంగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలు హుందాగా సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి తప్పించుకు తిరగడం ఏంటని యాగంటి ప్రశ్నించారు. దొరల్లా కాకుండా దొంగల్లా అసెంబ్లీకి రావడం, సంతకాలు చేసి చెక్కేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇలాంటివి ఎమ్మెల్యేలకు జీతబత్యాలు తీసుకునే అర్హతే లేదని ఆయన తేల్చి పడేశారు. ఇలాంటి వ్యవహారాల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ టైం ముఖ్యమంత్రిగా మిగిలిపోయి భవిష్యత్ తరాల నాయకులకు నాయకుడు ఎలా ఉండకూడదు అన్న ప్రశ్నకు ఉదాహరణగా నిలుస్తాడని యాగంటి చమత్కరించారు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని, మాజీ ముఖ్యమంత్రితో సహా మిగతా ఎమ్మెల్యేలు ఈ దఫా సమావేశాల్లో పాల్గొని పాఠాలు నేర్చుకోవాలని హితవు పలికారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తిక్క కొండలు, దుర్భాగుల ప్రసాద్, బొట్టు కోటేశ్వరరావు, గాజుల ఆంజనేయులు, మస్తాన్, మల్లెల శివ, దేవరశెట్టి బ్రహ్మం, దేవల్ల సదా తదితరులు పాల్గొన్నారు.